సో ట్రేడ్ డీల్ జరిగినట్టే చూడాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ డెఫినెట్లీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మనకు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ 100, మనకు బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? యుఎస్ఏ కదా ఇప్పుడు. యుఎస్ఏ. మనం యుఎస్ కి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కాదు, మనకి యుఎస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. లేదు, మనం 10th నో 15th లో ఉన్నాం లిస్ట్. 10th లో కూడా ఉన్నది లేదు. వియట్నాం కన్నా కొద్ది కింద ఉన్నాం మనం. ఇంప్రూవ్ కావాలి మనం అందులో. కావాలి ఇంప్రూవ్ కావాలి. కానీ ఒకటి వైఎన్ఆర్ గారు, ఓవరాల్ గా కొద్దిగా రష్యా, చైనా ఇవన్నీ కూడా కొద్దిగా ఇండిపెండెంట్ గా మొదలైనవి. ఇండియా కంప్లీట్ యుఎస్ డిపెండెంట్ ఉంది. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ వైఎన్ఆర్ ఛానల్ ఉంది, మీరు వాడే సిస్టమ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. అంతే కదా? మైక్రోసాఫ్ట్, మీకు యాపిల్, ఈ రెండు. మైక్రోసాఫ్ట్ మేము అనుకుంటానా, సరే యాపిల్ అనుకుందాం. ఈ రెండే కదా ఇంత మంచి. ఒక్క బటన్ నొక్కితే ఖతం అవుతారండి మీరు. అంతే, యుఎస్ ఆపేస్తే ఇక్కడ ఏముండదు, ఏ సర్వీసెస్, ఇక్కడ మొత్తం బ్యాంకులు గీకులు మొత్తం ఖతం అయిపోతాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన లెసన్ ఏంటంటే, ఇటువంటి అన్ని సిస్టమ్స్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి మన ఇండియాలో. హోమ్ గ్రౌండ్ చేయడం. సరే, అంత ఎఫెక్టివ్ ఉన్నా లేకపోయినా కూడా కంప్లీట్ గా యుఎస్ మీద డిపెండెంట్ కావడం అనేది మంచిది కాదు. కరెక్ట్.